వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన దుండగులు. పద్మశాలి సేవా సంఘం తరపున కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు. గల్ఫ్ కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. అధైర్యపడవద్దు, అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్. వరంగల్ చౌరస్తా నుండి పోచ మైదాన్ వరకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ సత్య శారదాదేవి. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డికి సింగరేణి మారుపేర్ల బాధితుల పోస్టు కార్డుల ఉద్యమం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోల్వాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను తపాలా పెట్టెలో వేయడం జరిగింది. స్థానిక గోదావరి కని పట్టణంలోని సూర్యనగర్ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సింగరేణి మారుపేర్లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కార్మిక వారసుల సమస్యలను పరిష్కరించాలని పోస్టు కార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు జరిగింది. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ గంగాపుత్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్పీసీ నాయకులు, సింగరేణి మారుపేర్ల బాధితుల లక్క శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్సీపీ పార్టీ ఆధ్వర్యం లోపల సింగరేణి మారుపేర్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి సింగరేణి కార్మిక వారసులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి బొగ్గుబాయిల మీద కార్మికుల సమక్షంలో, మంత్రుల సమక్షంలో, కార్మిక నాయకుల సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని, అదేవిధంగా పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి, అదేవిధంగా వైద్య సదుపాయాలు అందరికీ అందే విధంగా చూస్తామని చెప్పేసి ఇలా తను హామీలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల సింగరేణి కార్మికులు, వారి వారసులు, వారి పిల్లలు, వారి మీద ఆధారపడ్డవారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెడతామని మానవీయ కోణం లోపల ఆలోచన చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణి మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికుల పిల్లలు బాధలు పడుతూ ఉన్నారు, వయసు అయిపోతూ ఉన్నది, వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ సీఎం గారికి పోస్ట్ కార్డు ద్వారా మేము వారికి వినతి చేసుకోవడము జరిగినది. సింగరేణి కార్మికుల మార్పేరు విషయం పైన మేమంతా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బాధను తెలియజేసుకోవడానికి పోస్టుల ద్వారా ఇవాళ మేము పంపిస్తున్నాము. ఇంతకుముందు ఏదైతే భూపాలపల్లిలో మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది, సింగరేణి నన్ను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ఎమ్మెల్యేలను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ఎంపీలను గెలిపించినట్టు అయ్యేది ఉంటే, నా ప్రభుత్వం వచ్చినట్టు అయ్యేది ఉంటే వెంటనే తక్షణమే మీకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో నేను వెంటనే మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన ఏదైతే మాట ఇచ్చిన దాని మీదకి వెళ్ళి మేము ఇవాళ ఓట్లు వేసి ఆయనను గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ ఆయన ఖచ్చితంగా ఇవాళ మా సమస్యను వెంటనే క్లియరెన్స్ చేసి ఇవాళ బలరాం సార్ గారితో, మా సింగరేణి అధికారి బలరాం సార్ గారితో మాట్లాడి వెంటనే
మా విజిలెన్స్ నుంచి మమ్మల్ని తప్పించాలనేసి మేము కోరుకుంటూ మాకు మారుపేరు సమస్య పైన పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 5వ రోజు మన పిఠాపురంలో దివ్యాంగులు పాల్గొన్నారు. దివ్యాంగులందరినీ కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు, మన ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాస్ దీక్షలో పాల్గొన్న దివ్యాంగులందరికీ పూలమాలలు వేసి కండువలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ అభిమానులు అందరూ పాల్గొన్నారు. వికలాంగులందరికీ కూడా పేరు పేరున పాదాభినందనలు. అదేవిధంగా మన వీర మహిళలు కూడా పాదాభినందనలు. ఈ రోజు కార్యక్రమాన్ని గుర్తు చేసిన మన మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంజనేయ స్వామికి రామనామాలు చేస్తాం. అలాగే మన కార్యక్రమం కాబట్టి తొమ్మిది స్వామికి రామాయణం చెప్పుకోగా మాతో శ్రీరామ రామ రామేది సదసనామగత్య రామ రామ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ 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 సార్ అందరూ కొంచెం సైడ్ అందరూ పడతారు. అమ్మా శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ ప్రక్షాళన కార్యక్రమం కావచ్చు, నిరసన కార్యక్రమం కావచ్చు, దానికి మద్దతుగా గత 5 రోజులుగాను పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బదిలీలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొని వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్న సందర్భంగా వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. వారితో పాటు ఈ శిబిరంలో కూర్చున్న వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఒకటే చెప్తున్నాం, కేవలం తిరుపతి రెడ్డికు ఒక అపచారం జరిగిందని దీన్ని రాద్ధాంతం చేయాలనేటువంటి పొలిటికల్ ఉద్దేశాలు మాకేమీ లేవు. మా అధ్యక్షుడు గారు ఇప్పుడు కూడా అకౌంట్లో ఆలోచించారు. జరిగిన తప్పిదం చాలా ఘోరమైన తప్పిదం. ఒక లడ్డు అంటే అది హిందువుల మనోభావాలకి, భావోద్వేగానికి సంబంధించిన విషయం. అటువంటి తయారీలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు కూడా వారి తప్పును అంగీకరించకుండా ఎదురుదాడి చేస్తున్నటువంటి ఆనాటి పాలకపక్షం వైఎస్ఆర్ పార్టీ వారి యొక్క
ఆలోచనలు కానీ అవన్నీ కూడా సత్య సమాజం అంతా ఖండించాలి. ఎందుకు చెప్తున్నంటే సనాతన ధర్మం ఇది. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వరంగల్ చౌరస్తా నుండి పోచం మైదాన్ వరకు నిర్వహించిన వయోవృద్ధుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వారం రోజుల కార్యక్రమాలకు కలెక్టర్ పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు వరంగల్లో వయోవృద్ధుల ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వయోవృద్ధులను వారి కుటుంబ సభ్యులు చేరదీయకపోతే వారు నేరుగా జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసినచో వారికి తగిన న్యాయం చేస్తారని ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. తల్లిదండ్రుల బాధ్యత. అందరికీ నమస్కారం. మరొకసారి మన గౌరవ కల్పన గారు వారికి తెలియజేయవలసిందిగా మేము ప్రొసీడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. వృద్ధుల బాధ్యత, వృద్ధుల బాధ్యత, వృద్ధులను వేధించరాదు. ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని 1వ తారీఖు అక్టోబర్ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వారం రోజుల కార్యక్రమం కలెక్టర్ గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ వరంగల్ చౌరస్తా నుండి పోచం మైదాన్ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమం. ఈ ర్యాలీ ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలందరూ కూడా వృద్ధులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నినాదంతో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు పచ్చజెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ క్రమంలో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమం ఇందులోపల ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే వృద్ధుల యొక్క చట్టాలను అమలుపరచాలి. రెండవ అంశం ఏమిటంటే వృద్ధులను తల్లిదండ్రులను పోషించవలసినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులదే బాధ్యత. కుటుంబ సభ్యులంటే కొడుకులు, కుమారులు, కూతుర్లు మరియు మనవరాళ్ళు వస్తారు. ఒకవేళ వాళ్ళు పోషించకపోతే దీనికి శిక్ష ఉంటుంది. తర్వాత ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా ఈ వృద్ధులకే వచ్చే క్రమం ఇది. కాబట్టి ఎవరైనా వృద్ధులు కూడా ఏమైనా సమస్య వచ్చినట్టయితే వెంటనే ఒక అప్లికేషన్ ద్వారా ఆర్డీఓకు కలెక్టర్ గారికి పెట్టినట్టయితే వెంటనే వారికి న్యాయం జరుగుతుంది. పిల్లలను పిలిపించి వాళ్ళకు అడ్జేసి మాట్లాడి వారికి నెలకు 5,000, 10,000 ఈ విధంగా వారికి కేటాయించడం జరుగుతుంది. అట్లా ఆ వృద్ధులను పోషించడం జరుగుతుంది. వృద్ధులను పట్టించుకోవాలనేది ఈ ఒక చట్టాల యొక్క ఉద్దేశం. దీనిని అమలుపరచవలసిన బాధ్యత ఈ వరంగల్ జిల్లాలో కలెక్టర్ గారిది, ఆర్డీఓ గారిది మరియు పోలీస్ సిబ్బందిది, తర్వాత తహసీల్దార్ది, కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత. కాబట్టి దీన్ని చేసుకొని మనం ముందుకు పోతున్నాం. దీనిని అందరూ పౌర సమాజం అంతా ఇది గమనించాల్సిందిగా కోరుతూ హైదరాబాద్లో చికట్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సుదర్శన్ సినిమా థియేటర్ నందు నేడు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర చిత్రం విడుదలైన సందర్భంగా ఎన్టీఆర్ గారి అభిమానులు ఏర్పాటు చేసిన కటౌట్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటలు భారీగా చెలరేగడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పిఠాపురం టౌన్లో గల పెద్ద తిరుమల దేవస్థానం అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో కల్తీ నెయ్యితో కోట్లాది కుంభకోణం, కోట్లాది హిందువుల మనోభావాలు సంబంధించి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డులో నెయ్యికి బదులు పశువుల కొవ్వు ఉపయోగించి అపవిత్రం చేశారు. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏడుగండ్లవాడ దుర్మార్గుల నుంచి తిరుపతి కాపాడు నాయన గోవింద. ఏడుగండ్లవాడ దుర్మార్గుల నుంచి తిరుపతి కాపాడు నాయన. ప్రొడక్షన్ కెపాసిటీ అంతా వాళ్ళు కెపాసిటీతో ఉంటే చూసి అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇచ్చారా, లేదనుకుంటే మన ట్రేడర్ కింద మధ్యవర్తి కింద టెండర్ ఇచ్చేస్తే రోడ్లంట కొన్న నెయ్యి పట్టుకొచ్చి అన్నవరాన్ని ఇచ్చారా, ఇది నిగ్గు తేలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు టెండర్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఈ టెండర్ ఎలాగొచ్చిందో ఇవన్నీ క్యాన్సిల్ చేసి క్వాలిటీ టెండర్స్ ప్రభుత్వ డైరీ ఏదైతే ఉందో విజయ డైరీకి, విశాఖ డైరీకి కానీ క్వాలిటీ పరంగా ఆర్డర్స్ ఇవ్వాలి. రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన నెయ్యితో అన్నవరం ప్రసాదం అంటే ఇస్తరాకులో కట్టించి ప్రసాదం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి చేసే విధానంలో ఆ ప్రసాదానికి మళ్ళీ గౌరవం, పవిత్రత సత్యనారాయణ స్వామి దగ్గర ఏర్పడే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అవినీతి లేకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని గుళ్ళని కూడా మరి ఎక్కడికెక్కడ మరి చేస్తూ ఉన్నారు. అధికారులు మంచి అధికారులు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక మన టెంపుల్సే కాదు, ఇటు వక్ఫ్ బోర్డు కానీ మరి అలాగే చర్చిల్లో ఏమున్నా ఎక్కడున్నా సరే అన్ని మతాలకి సంబంధించి ప్రక్షాళన జరుగుద్దని చెప్పి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో హైదరాబాదితుల సెక్రటరియట్ ర్యాలీకి ఈరోజు పిలుపునిచ్చారు. లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ అంటూ సెక్రటరీకి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకున్నా కూడా లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ అంటూ సెక్రటరీకి ర్యాలీగా బయలుదేరారు మూసీ బాధితులు. అటు హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లకు మార్పు చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పునరావాసం కోసం వివరాల సేకరణకు ఆది ఆక్రులు వస్తే అడ్డుకుంటున్నారు. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు. మూసి నివాసిత ప్రజలు ఇళ్లకు మార్పు వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో కొత్తపేట, మారుతి నగర్లో అధికారుల సర్వే నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విజయ రమణారావు నివాసంలో ఓదెల మండల గ్రామానికి చెందిన ఏడుమేకల రవికుమార్ 2022లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ తీసుకోగా 2024 మార్చిలో రవికుమార్ అనారోగ్యంతో మృతి చెందగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా 6,50,000 రూపాయలు మృతుని భార్య కవితకు ఎస్బీఐ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో బాధపడద్దాం, మా పిల్లల భవిష్యత్తు చూసుకో. అంటే ఇప్పుడు ఇంకా 20 years 20 సంవత్సరాలు అదే అసెట్ అనుకోవాలి. కవిత అదేవిధంగా కవిత భర్త రవికుమార్ గారు చనిపోవడం జరిగింది. మరి వారు ఏదైతే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం, మరి ఇక్కడ దానికి సంబంధించిన సోదరుడు రాజు గారు మరి ఇన్సూరెన్స్ పాలసీ చేయడంతో ఇవాళ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం ఎంతో
భవిష్యత్తులో తోడ్పాటును అందించే విధంగా ఇవాళ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇవాళ ఉంది. ప్రధానంగా ఇవాళ రవికుమార్ చనిపోయిన తర్వాత ఇవాళ 6.5 లక్షల రూపాయలు మరి కవితకు వారి కుటుంబానికి రావడం జరిగింది. అదే కాకుండా 23 సంవత్సరాలు మన నెలకు దాదాపు 12 నెలలు సంవత్సరానికి 60,000 రూపాయలు మరి వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ కుటుంబ పోషణ కోసం మరి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఎస్బీఐ వాళ్ళు చేతినివ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మరి రాబోయే 23 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబానికి కంపెనీ 72 లక్షల రూపాయలు పే చేయడం కూడా అది హర్షించదగ్గ విషయం. నిజంగా కూడా మేమంతా కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఇట్లా చాలామంది కూడా దీనికి అడాప్ట్ అయ్యి మరి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి పిల్లల పేరు మీద ఇటువంటి పాలసీ చేస్తే రేపు భవిష్యత్తు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. మరి వాళ్ళ నిజంగా కూడా చనిపోయిన రవి కుటుంబానికి ఆ దేవుడు అన్ని విధాలుగా సహకరించి పిల్లల భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ఆ దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటాం. మరి దీనికి సహకరించి ఈ పాలసీ చేయాలని చెప్పి మరి స్వయంగా కజిన్ సోదరుడైన మరి పట్టుబట్టి చేయించినటువంటి రాజు సోదరుడు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఇంత పెద్ద మొత్తంలో ఈ పాలసీని చేయించిన తర్వాత కూడా మరి వెన్నటి ఉండి సహకరిస్తున్నటువంటి ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది కూడా మేనేజర్ అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గల్ఫ్ కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మిక శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ కార్మికుల కోసం వారి సంక్షేమం కోసం సెప్టెంబర్ 15న జీవోను తీసుకువచ్చారు. నమస్కారాలు. గల్ఫ్ కార్మికుల శ్రేయస్సు కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రతిపాదనలు, ఉప ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లాకు సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మందిని కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఇచ్చిన మాట ప్రకారం మనం ముందుకు సాగాలని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవోను ఇటీవల ఇవ్వడం, ప్రధానంగా గల్ఫ్ కు వెళ్లే వారందరూ కూడా యోగక్షేమాలతో తిరిగి ఇంటికి రావాలన్న భగవంతుని ప్రార్థిస్తున్న సందర్భం కూడా. కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే అక్కడ మరణిస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, రెండోది గల్ఫ్ లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఓ సలహా మండలి ఉండాలని చెప్పి కోరినటువంటి గల్ఫ్ కార్మికుల శ్రేయస్సు కోసం ప్రజా సంఘాలు ఆ కోరిక మేరకు ఓ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ గల్ఫ్ లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు 5వ తరగతి నుంచి చదువుకున్న వారికి ప్రాధాన్యత గురుకులాలు ఇవ్వాలని చెప్పి అనేది 3వ అంశం. 4వ అంశం, ఈ 4 అంశాలతో కూడుకున్నటువంటి జీవోను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో హెల్ప్ డెస్క్ ను గల్ఫ్ కార్మికుల శ్రేయస్సు కోసం ఇబ్బంది అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉండాలని చెప్పని గల్ఫ్ కార్మిక సంఘాల సంబంధించిన కోరిన మేరకు ఏర్పాటు చేయడం, ఈ రోజు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మంది శాసనసభ్యులు హాజరై ఈ రోజు హెల్ప్ డెస్క్ ను ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి మంగళ శుక్రవారం ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. ఎవరికి ఇబ్బంది వచ్చినా
ఓ దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి తెలియపడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెబుతూ గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే ఆనాడు ₹1,00,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వడం జరిగింది తప్ప గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క సేవలను వాడుకొని తెలంగాణ ఉద్యమంలో బొంబాయి బియ్యమండి బొగ్గుబాయి గల్ఫ్ బతుకుల నుంచి మీ అందరి బతుకులు మార్పిస్తా తెలంగాణ రాగానే 500 కోట్లు గల్ఫ్ సంక్షేమానికి పెడతా గల్ఫ్ లో మరణించిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ కేసీఆర్ నిలుపుకోలేకపోయిండు. కేసీఆర్ తన్నుడు కేటీఆర్ తండ్రిని ఒప్పించి గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు ఆసరగా ఉందాం భరోసా ఇద్దామని చెప్పని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.